అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భధారణ సమయంలో తప్పకుండా చేయించుకోవాల్సిన 4 రకాల స్కాన్లు ఏంటి, ఎప్పుడు చేయించుకోవాలి, ఏ వారంలో చేయించుకుంటే మంచిది, వాటి యొక్క ఉపయోగాలు ఏంటో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ సమయంలో స్కానింగ్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. నార్మల్గా గర్భధారణ సమయంలో కొన్ని రకాల స్కాన్లు చేయించుకోకపోయినా ఈ 4 స్కాన్లు మాత్రం తప్పకుండా మీరు చేయించుకోండి. అందులో మొదటిది ఏంటి అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. ఇది 5 నుండి 10 వారాల మధ్య చేస్తారు. ఈ స్కాన్లో మీకు బేబీ యొక్క హార్ట్ బీట్, మీ యొక్క డ్యూ డేట్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం కూడా ఈ స్కాన్ అనేది చేస్తారు. ఇది చాలా చాలా ముఖ్యమైన స్కాన్. ఈ స్కాన్ చేయించుకుంటేనే మీకు డ్యూ డేట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక రెండవ స్కాన్ చూస్తే ఎన్టీ స్కాన్. దీన్ని న్యూకల్ ట్రాన్స్క్యులెన్సీ స్కాన్ అని కూడా అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కాన్ అండి. ఇది 11 నుండి 14 వారాల మధ్య చేయబడుతుంది. ఈ స్కాన్ అనేది చేయించుకోవడం ద్వారా కడుపులోని చిన్నారికి జన్యుపర లోపాలు, ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ లాంటి లోపాలను ఈ స్కాన్ అనేది గ్రహించగలదు. ఈ స్కాన్ చేయించుకోవడం ద్వారా బేబీకి ఎలాంటి జెనెటికల్ అబ్నార్మాలిటీస్ లేవు అని ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక మూడవ స్కాన్ అనామలీ స్కాన్. దీన్ని టిఫా స్కాన్ అని కూడా అంటారు. ఈ స్కాన్ అనేది 18 నుండి 24 వారాల మధ్య చేయబడుతుంది. ఈ స్కాన్ గనక మీరు చేయించుకుంటే బేబీ యొక్క తల నుండి అరికాళ్ళ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా గుర్తించగలదు. ముఖ్యంగా బేబీ యొక్క బాడీ పార్ట్స్, బేబీ యొక్క ఫేస్, ఎవ్రీథింగ్ మనం ఈ స్కాన్లో చూడొచ్చు. ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ యొక్క విలువలు, బేబీ యొక్క హైట్, వెయిట్ అంతా కూడా ఈ స్కాన్ క్లియర్గా చూపిస్తుంది. అంతేకాదండి, ఈ యొక్క స్కాన్లో ప్లసెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇతర తరహా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈజీగా కనిపెట్టచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కాన్ కాబట్టి గర్భవతులు తప్పకుండా ఈ స్కాన్ మీరు చేయించుకోవాలి. ఇక 4వదిగా చూస్తే గ్రోత్ స్కాన్ అండి. ఇది కూడా ఒక ముఖ్యమైన స్కాన్. ఈ యొక్క స్కాన్ అనేది 3వ త్రైమాసంలో చేస్తారు. ముఖ్యంగా 28 నుండి 37 వారాల మధ్య ఈ స్కాన్ ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఈ స్కాన్ చేయించుకోవడం ద్వారా బేబీ గ్రోత్ అనేది ఎలా ఉంది, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్లసెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని పూర్తిగా వివరంగా ఈ స్కాన్ అనేది చూపిస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కాన్ కాబట్టి మీరు తప్పకుండా ఈ స్కాన్ని చేయించుకోండి. సో ఫ్రెండ్స్, ఈ 4 రకాల స్కాన్లు అనేవి ఎంతో ముఖ్యమైనవండి. ప్రతి గర్భవతికి తన కడుపులోని చిన్నారి ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదనే డౌట్స్ చాలా ఉంటాయి. ఇలాంటి స్కాన్స్ చేసుకోవడం ద్వారా మీరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా బేబీకి ఏ ప్రాబ్లం లేదని ఒక అష్యూరిటీ అనేది మీకు దొరుకుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.